మోడీ మీద పక్కా ప్లాన్‌తోనే ఉన్నది ప్రతిపక్షం. ఈ సెషన్‌లో ఎందుకంటే మోడీ వచ్చేసి 2 ఏళ్లు అవ్వొస్తుంది. ఇది మూడోసారి 2 ఏళ్లు అవ్వొస్తుంది. తన మీదన విదేశాంగ విధానం పరంగా చేసిన ఆరోపణలు నిలబడట్లేదు. అవినీతి ఆరోపణలు చేద్దామంటే వర్కౌట్ అవ్వట్లేదు. అంబానీలు, అదానీల గురించి చెప్దామంటే ప్రపంచంలోనే కాదు భారతదేశంలోని ప్రతి ఒక్కళ్ళు ప్రపంచమంతటా ఉద్యోగోపాధి పొందుతున్నదే కార్పొరేట్ కంపెనీల దగ్గర. అలాంటి కార్పొరేట్ కంపెనీలు భారత యాజమాన్యాలతో వస్తుంటే దాన్ని విమర్శించినంత మాత్రాన పట్టించుకోవట్లేదు. సరే చదువు రాని మొద్దులు లేదంటే రాజకీయాలు తెలియనటువంటి వాళ్ళు దాన్ని నమ్మితే నమ్మొచ్చు. అది పాత కాంగ్రెస్ వాళ్ళు తప్పించి కొత్త కాంగ్రెస్ నమ్మడానికి సిద్ధంగా లేదు. అదే సందర్భంలో ఇక మోడీని అప్రతిష్ట పాలు చేయడానికి, తన మీద దాడి చేయడానికి ప్రయత్నించారన్నటువంటిది స్వయంగా ఓం బిర్లా చెప్పినటువంటి వేళ రాబోయే రోజుల రాజకీయం ఏ వైపుకుంటుంది? మరి ఈ దఫా మోడీని ఏదైనా చేస్తారా వీళ్ళు చూడాల్సింది.